నమస్కారం ఎస్సీటీవీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। కర్నూలు నగర శివార్లలో తెలుగుదేశం పార్టీ నాయకుడిని హత్య చేశారు। పి రుద్రవారానికి చెందిన రాముడు కర్నూలు ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆ సమయంలో ప్రత్యర్థులు టాటా సుమోతో ఢీకొట్టారు। తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మరణించాడు। శవ పరీక్ష కోసం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। అందుకని మాకు అనుమానం ఉంది। ఈ కేసు మాత్రం క్లియర్ గా మాకు దర్యాప్తు చేసి వాళ్ళు ఎవరెవరు ఏం చేసినారు ఏం కథ మాకు మొత్తం కావాలి। 2 వీలర్ మీద అవుతుంది వాళ్ళు వెనుక మాత్రం అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఉంది వెహికల్, అది మరి ఇరిగేషన్దో ఏమో తెలియదు। వెనుక బండి గుద్దింది అంటున్నారు, అది గుద్దిన ఈయన తప్పేసుకొని కూడా పోలేదు, ఎంబడే దబా నెత్తి మీద రాడ్లతో కొట్టినట్టున్నారు బాబాలంగా, అందుకే ఆయన దెబ్బలు తగిలి అంతా పడిపోయినాడు। థాయిలాండ్ను వరదలు ముంచెత్తుతున్నాయి। వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 14 మంది చనిపోగా ఒకరు గల్లంతయ్యారు। మరో 70 రోజుల పాటు థాయిలాండ్కు వర్షం ముప్పు ఉన్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం ప్రకటించింది। నగదు రహిత లావాదేవీలపై దుకాణదారులు అవగాహన కల్పించేందుకు అనంతపురం టవర్ క్లాక్ వద్ద మంత్రి పరిటాల సునీత పర్యటించారు। పెద్ద నోట్ల రద్దుపై దుకాణదారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు। POS యంత్రాల ద్వారా వ్యాపారాలు చేసుకోవాలని వారిని సూచించారు। మాట్లాడినాం 500 రూపాయలు 1000 రూపాయలు కూడా మనకు దొరకట్లేదు కదా, మరి ఏం చేస్తున్నారని వాళ్ళని అడిగితే చాలా మంచిది మేడం ఇది, అయినా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో మన రాష్ట్రంలో బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు వేయించారు, కానీ ఇవన్నీ కూడా తను జాగ్రత్తగా ఉండి చేస్తున్న దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉండదని చాలా మంది అన్నారు। నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వ్యాలెట్ యాప్ను ఆవిష్కరించింది। బ్యాంకుల అప్లికేషన్లు మొబైల్ వ్యాలెట్ యాప్తో సమీకృత ఏపీ పర్స్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు। నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మార్పు నేస్తాల పేరిట ఓ ప్రత్యేక సిబ్బంది నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు। 86% కరెన్సీ ఏదైతే సర్క్యులేషన్ లో ఉందో అది రద్దయింది। ఇప్పుడు 2000 రూపాయల నోట్లు వచ్చినా ఇంకోటి వచ్చినా సమస్యలు ఉన్నాయి। అందుకే మేము కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా నగదు రహిత లావాదేవీలకు పోవాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ఫస్ట్ టైం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, 23 మొబైల్ గాని వాలెట్స్ గాని 2 వచ్చాయి, కార్డ్, మొబైల్, ఫోన్, 3వది డబ్బులు। ఈ 3 కూడా ఆప్టిమం యూటిలైజేషన్ చేయగలిగితే దట్టమైన పొగమంచుతో ఉత్తరాదిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। పొగమంచుతో ఢిల్లీలో రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది। దారి కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా విమానాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం తప్పటం లేదు। మంచు వల్ల 8 అంతర్జాతీయ 5 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి। మరో 3 అంతర్జాతీయ విమానాలు దారి మళ్లించారు। 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 3 సర్వీసులు రద్దు చేశారు। శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓ వృద్ధురాలు 49,000 రూపాయలు తమ ఖాతాలో జమ చేయమని బ్యాంకు ఉద్యోగికి ఇచ్చింది। అయితే 2 రోజుల అనంతరం తమ ఖాతా నుండి డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది। ఖాతాలో నగదు లేకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె ఉద్యోగిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది।
చెప్తున్నాను కొన్ని అవ్వద్దండి మీ అకౌంట్ కొట్టు మీ డబ్బులు నాకు ఇచ్చేయండి మీరు వెళ్ళిపోయండి మీరు ఇచ్చేస్తాము మరి గొడవద్దండి వచ్చి అంటే అన్నారు ఆపండి బాబు ఆపడం ఎట్లే ఆపు శ్రీని మరి తెలుసు బాబు నేను ఎల్లుండి నీ డబ్బులు క్లీన్ చేసి పని నాది నాకు ఇది ఉంటుంది కదా నేను ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి STTV న్యూస్.